నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుశాస్త్రి. మన శరీరంలో అతి ముఖ్యంగా వాడే అవయవాల్లో మోకాలు ఒకటి. ఈ రోజుల్లో మోకాల్ని సరిగ్గా వాడకపోవడం వల్ల కూడా మోకాలు నొప్పులు వస్తున్నాయని చెప్పుకొస్తున్నారు ప్రముఖ హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. సో అలా కూడా వస్తాయా? మీరు కూడా డౌట్ పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, నిజంగానే మోకాలు వాడకపోవడం వల్ల కూడా జాయింట్ పెయిన్స్ ఇంక్రీజ్ అవుతాయా సార్? ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఒక స్కూటర్ ఉంది మన ఇంట్లో, కొత్త స్కూటర్ ఉంది. ఓకే, అది మనం వాడుతున్నాం అనుకోండి. ఒక 1 మంత్ వాడినాం, మంచిగా నడుస్తుంది. 1 ఇయర్ వాడినాం, మంచిగా నడుస్తుంది. కానీ ఏమైపోయిందంటే విత్ టైం మనకు ఇంకో కొత్త స్కూటర్ తీసుకోవాలని అనిపించింది. ఓకే. ఇంకో కొత్త స్కూటర్ తీసుకొని ఏదైతే 1 ఇయర్ బ్యాక్ పర్చేస్ చేసినాం ఆ స్కూటర్ పక్కకు పెట్టేసినాం. ఇప్పుడు అది డైలీ తీయట్లేదు మనం. దానివల్ల ఏమవుతుంది? దాంట్లో ఉన్న పార్ట్స్ పాడవుతాయి, బ్యాటరీ పాడవుతుంది, అవునా కాదా? ఇంజన్ పాడవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ స్కూటర్లో పెట్రోల్ వేయాలి. ఓకే. పెట్రోల్ కాకుండా మీరు ట్యాంక్లో డీజిల్ వేస్తే ఏమవుతుంది? సేమ్ ఇంజన్ పాడవుతుంది, బండి పాడవుతుంది. కాలేజ్ పిల్లలు స్కూటర్లు వాడతారు, యాక్టివాలు, ఎంటార్క్లు, దాని మీద ట్రిపుల్ రైడింగ్ చేస్తారు. ఏమవుతుంది? అప్పుడు కూడా ఇంజన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. బ్రేక్ పట్టుకొని నడుపుతారు, స్టంట్లు చేస్తారు దాని మీద, అప్పుడు కూడా ఇంజన్ పాడవుతుంది, స్కూటర్ కూడా పాడవుతుంది. సో అట్లనే ఇప్పుడు చూడండి, మీరు సరిగా వాకింగ్ చేయకపోతే ఎట్లా బండి ఇంట్లో పెట్టేశారు, పాడైంది కదా, అట్లనే మీ మోకాలు కూడా పాడవుతాయి. ట్రిపుల్ రైడింగ్ చేస్తే అది పాడవుతుంది కదా, అట్లనే మీరు ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, అంటే ఎంత వెయిట్ మీరు వేయాలి మీ మోకాల మీద, దానికన్నా ఎక్కువ వెయిట్ మీరు వేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరే కూర్చొని పోవాలి బండి మీద, 3 4 కూడా కూర్చొని పోతున్నారు, దానివల్ల బండి కూడా పాడవుతుంది, వెయిట్ ఎక్కువ పడుతుంది కదా. సేమ్ వే మోకాల మీద కూడా. ఇది కాకుండా ఇప్పుడు అక్కడ స్టంట్లు చేస్తారు వాళ్ళు, అట్లనే కొందరు పిల్లలు ఏం చేస్తారు, ఉరుకుతారు, వాళ్ళు కూడా అక్కడి నుంచి దుంకడం, ఇక్కడ నుంచి దుంకడం, దెబ్బలు తాకించుకోవడం. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకు కూడా మోకాల్లో తాకితే నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్కసారి టీనేజర్స్ ఈ బండ్ల మీదనే స్టంట్లు చేసేటప్పుడు పడిపోతారు, వాళ్ళకి లిగమెంటల్ టేర్స్ అవుతాయి, కార్టిలేజెస్ టేర్ అవుతాయి, డ్యామేజ్ అవుతాయి. ఆ నొప్పి వాళ్ళకి మళ్ళీ 40 ఏళ్ళు కూడా బయటపడవచ్చు. సో మనం ఇక్కడ కంపారిజన్ చేసినాం కాబట్టి మీకు అర్థమైతే అయింది కదా. సో ఇది ఎటియోలాజికల్ ఫ్యాక్టర్స్. ఏంది? ఎప్పుడూ అయిన ఇంజురీ మనకు తర్వాత బయటపడవచ్చు. వెయిట్ ఎక్కువ ఉంటే కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వచ్చు, లేదంటే ఒకవేళ మీరు సరిగా ఆహారం తీసుకుంటలేరు, మీరు ఈ బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైలు, శాండ్విచ్లు, సమోసాలు, మిర్చి బజ్జీలు ఎక్కువ తింటున్నారనుకోండి, అప్పుడు కూడా అవి దాంట్లో ఉన్న హార్మ్ఫుల్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ కూడా మీ బాడీలో పోతాయి. ఎంఎస్జీ ఉంటుంది దాంట్లో, టేస్ట్ ఎన్హాన్సర్ అంటారు మనం, మోనోసోడియం గ్లూటమేట్. అది కూడా జాయింట్స్ని పాడు చేస్తుంది, కార్టిలేజ్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఒక ఏజ్ తర్వాత వచ్చే ఆర్థరైటిస్ ఏదైతే ఉంటాయి, జాయింట్ పెయిన్స్, అవి మోకాల్లో వస్తాయి కదా, దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది ఏజ్తో పాటు గ్రాడ్యువల్ గ్రోత్ ఉంటుంది. ఇవన్నీ మనం చేసిన పాపాలు మెల్లమెల్లగా అది ఆస్టియో ఆర్థరైటిస్కి లీడ్ చేస్తుంది మనకు. సో ఇవి కాకుండా ఇంకో ఆర్థరైటిస్ కూడా ఉంటుంది, దాన్ని రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీ సెల్సే, డిఫెన్స్ సెల్స్ ఏవైతే మన బాడీలో ఉంటాయి అవే వేరే సెల్స్ని చంపడం స్టార్ట్ చేస్తాయి. సో మన జాయింట్స్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి అవి. దాన్ని రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు. ఓకే. సో ఇదేమో మీకు ఎర్లీ ఏజెస్లో కూడా రావచ్చు, 20స్లో, లేట్ 20స్లో, టీనేజ్లో కూడా వస్తుంది, ఒక్కొక్కసారి 30స్లో కూడా వస్తుంది. సడన్ ఆన్సెట్ ఉంటుంది. అంటే ఇది జెనెటిక్ ప్రాబ్లం ఉంటుందంటారా? జెనెటిక్ ప్రాబ్లం అయితే ఉంటుంది, బట్ స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది దీంట్లో కూడా. ఓకే. ఇవి కాకుండా ఇంకోటి సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా ఉంటుంది. సోరియాసిస్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకు సోరియాసిస్ ఎంత పెరిగిపోతుంది అంటే దానివల్ల సోరియాసిస్ ఏమో బోన్స్ మీద కూడా రావడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే. దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. ఇవి కాకుండా మీరు ఇప్పుడు మోనోసోడియం గ్లూటమేట్ అన్నారు కదా, టేస్ట్ ఎన్హాన్సర్. ఆ టేస్ట్ ఎన్హాన్సర్ మన టేస్ట్ బడ్స్కి ఎంత ఎడిక్ట్ చేసేస్తుంది అంటే, మన తల్లి ఎంత మంచి ఫుడ్ చేసి మనకిచ్చిన డైలీ టిఫిన్లో మనం అది తినము, బయటనే తింటాం. సో ఏమైపోతుంది, దానివల్ల కూడా మన బోన్స్ డ్యామేజ్ అవుతాయి. ఎక్కువ కేఎఫ్సీలో ఉండేది ఈ ఎంఎస్జీ. అండ్ దానివల్ల ఏమవుతుంది, గౌట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఏమో చేంజ్ అయిపోతాయి. సో గౌట్ అంటారు దాన్ని, జనరలీ బిగ్ టోలో వస్తుంది అది. ఇవి ఏమో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. 100 టైప్స్ ఉన్నాయి ఆర్థరైటిస్లో, మనం ఓన్లీ 4 ఏవైతే ఫేమస్ ఉన్నాయో అవి డిస్కస్ చేసినాం. కామన్ ఇవి డిస్కస్ చేసినాం.
సో ఎప్పుడైనా మీరు మంచి ఫుడ్స్ ప్రిఫర్ చేయండి, ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ ఆర్గానిక్ ఫుడ్స్ ప్రిఫర్ చేయండి. వెయిట్ ఏమో పెరగకుండా చూసుకోండి. మన వ్యూవర్స్ అందరేమో ఇంట్లో కూర్చొని వాళ్ళకున్న జబ్బులు తగ్గించుకోవడం దానికి ప్రయత్నిస్తారు, బట్ వచ్చే ముందు మనం ఈ జాగ్రత్తలు పడితే ఈ రోగాలు మనకు రావు అని అది పాటించరు చాలామంది ఇప్పుడు. సో అది చేంజ్ అవ్వాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా మనం. సో దాని మీద కూడా అందరూ ఫోకస్ చేయాలి. ఇప్పుడు ప్రివెంటివ్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం అందరము వెయిట్ నార్మల్ మెయింటైన్ చేసుకుంటూ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే మనకు ఏ రోగం రాదు. ఓకే సో అట్లా జాయింట్ పెయిన్స్ కూడా రావు. సార్, జనరల్గా ఈ రోజుల్లో మీరు అన్నట్టు వెయిట్ మెయింటైన్ చేసుకోలేకపోతున్నాం. బయట ఫుడ్, ఇష్టమైన ఫుడ్ కనిపించిందంటే మనకు ఆటోమేటిక్గా క్రేవింగ్ స్టార్ట్ అయ్యి తినాలనిపించేస్తుంది. సో బయట ఉన్న ఫుడ్స్లో ఎక్కువగా ఈ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి, కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువ యాడ్ చేసి తీసుకుంటారు. సో కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేసిన ఫుడ్స్కి చిన్నపిల్లలే కాదు మనం కూడా అట్రాక్ట్ అవుతున్నాం. ఒక్కొక్కసారి నేను కూడా అట్రాక్ట్ అవుతాం, ఒకసారి టేస్ట్ చూడాలనిపిస్తుంది. సో ఎంతవరకు హార్మ్ఫుల్ సార్ ఆ కలరింగ్ ఏజెంట్స్ తీసుకోవడం వల్ల? కలరింగ్ ఏజెంట్స్ మీరు సూపర్ మార్కెట్కి వెళ్తారు కదా, అవును అక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ అమ్ముతారు వాళ్ళు. అవును అవును ఇప్పుడు మనకు టమాటో కర్రీ బయట తీసుకుంటే రెడ్ ఉంటుంది, దాంట్లో కుంకుమ అయితే వేయడు కదా, దాంట్లో వాడు కలరే వేస్తాడు కదా, ఆర్టిఫిషియల్ ఫుడ్ కలరే వేస్తాడు. అండ్ మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే చూడండి, ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వెనకాల ఉంటుంది. అవి డెఫినెట్లీ ఏదో సింథటిక్ కార్బన్ కంపౌండ్స్ ఉంటాయి దాంట్లో. ఓకే ఇవి ఏం చేస్తాయంటే ఇవి ఈక్వలెంట్ టు క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్. ఇవి డైలీ మీరు ఫుడ్ తింటున్నారనుకోండి, మీకు ఏదో రోజు క్యాన్సర్ వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి, చాలా పెరిగిపోతాయి. ఇప్పుడు నేను నార్మల్ ఇంటి ఫుడ్ తింటున్నా, ఇంకో మనిషి XYZ డైలీ ఫుడ్ కలర్ తింటున్నాడు ఫుడ్ బయట అంటే డెఫినెట్లీ దెర్ విల్ బి లాట్ ఆఫ్ హెల్త్ ఇంపాక్ట్. లాంగ్ రన్లో క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకు. వాళ్ళకి ఇప్పుడు తెలియదు, ఇప్పుడు తెలియదు, కొన్ని ఇయర్స్ తర్వాత బయటపడతాయి. బయటపడుతుంది. అండ్ ఇవి ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్లు అయితే బ్యాన్ చేసేయాలి మొత్తానికి. అది దేంతో ప్రిపేర్ చేస్తారు మనకు తెలియదు కదా, ఎందుకు అవి వాడాలి? చిన్న హోటల్ నుంచి, స్ట్రీట్ మీద ఉన్న ఢాబా నుంచి 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ వరకు ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వాడతారు. అవే కాదు, మనకు ఎసెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బిర్యానీ చేస్తే దాంట్లో ఎసెన్స్ వేస్తారు, ఐస్ క్రీమ్ చేస్తే దాంట్లో ఎసెన్స్ వేస్తారు, కర్రీస్ చేస్తే దాంట్లో ఎసెన్స్ వేస్తారు. ఇవన్నీ సింథటికే. ఓకే సో ఈ ఎసెన్సెస్ కూడా వాడొద్దు. న్యాచురల్ మనం ఎప్పుడైతే తింటామో మన టేస్ట్ బడ్స్ ఎక్కడ ఉంటాయి? టంగ్ మీద ఉంటాయి. సో టంగ్కి న్యాచురల్ టేస్ట్ అలవాటు ఉండాలి ఎప్పుడు. అండ్ మనం తినే ముందు ఫుడ్ని స్మెల్ చేస్తాం. ఎస్ అవును. సో ఆ స్మెల్ కూడా న్యాచురల్ ఉంటేనే మనకు అది అలవాటు ఉండి అది మనకు నచ్చుతుంది ఫుడ్. ఫస్ట్ ఫుడ్ ఏమో ఏది తిన్నా మన ముక్కుకి నచ్చితేనే మన నోరుకి నచ్చుతుంది అది. సో టేస్ట్ ఎన్హాన్సర్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్ ఎక్కడైతే ఉంటాయి అవి అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీ మైండ్కి ఒకసారి ఆ ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ కానీ ఆర్టిఫిషియల్ స్మెల్ కానీ అలవాటు అవుతే మీకు ఈ ఫుడ్లు నచ్చవు. ఇంకోటి దీన్ని మనం దేంతో కంపేర్ చేయవచ్చు అంటే, చిన్న చిన్న పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారు వాళ్ళ మదర్స్. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ మిల్క్ సరిపోతే వాళ్ళు పౌడర్ మిల్క్ తీసుకొస్తారు. దాని టేస్ట్ బాగుంటుంది, దాంట్లో షుగర్స్ యాడెడ్ ఉంటాయి. ఆ పిల్లోనికి ఆ అలవాటు అయితే మదర్స్ మిల్క్ తీసుకోడు. బట్ మదర్స్ మిల్క్ ఈజ్ మోర్ హెల్దీ, మోర్ ఇమ్యూనిటీ ట్రాన్స్మిట్ చేస్తుంది, ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది ఆ మిల్క్ తోటి. కానీ పిల్లోడు అది తాగడు, ఎందుకంటే దాంట్లో టేస్ట్ లేడు. అంటే జస్ట్ మంత్స్ బేబీకే టేస్ట్ గురించి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటే మన పెద్దవాళ్ళు ఏంది. అందుకే మనం ఇవన్నిటితోటి చాలా దూరంగా ఉండాలి. సో హోమియోపతిలో కూడా ఈ హాలిస్టిక్ మెడికేషన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కదా సార్. ముఖ్యంగా నేను రీసెంట్గా మా పెద్దమ్మ కూడా వాడుతున్నారు. షీఈ్ లైక్ 60 years old. సో తనను కూడా మీ దగ్గరకు పంపించారు, వాడుతున్నారు. సో నాకు తెలిసిన వాళ్ళే, నా క్లోజ్ రిలేటివ్సే వాడుతున్నారు అంటే చూసే వ్యూవర్స్ వాళ్ళు కూడా నమ్మచ్చు, నేనే లైవ్లో చూశాను కాబట్టి. సో వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్, మోకాలు నొప్పులకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో. ఇప్పుడు మీ ఆంటీనే వచ్చారు మా క్లినిక్కి అండ్ షీఈ్ ఆల్సో ఫీలింగ్ వెరీ బెటర్. సో మోకాలు నొప్పులకి సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్నా, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నా, గౌట్ ఆర్థరైటిస్ ఉన్నా, ఇవి పర్మనెంట్గా తగ్గుతాయి. ఓకే. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్కి నీ రీప్లేస్మెంట్ అడ్వైస్ ఇస్తారు, చేసే అవసరం లేదు. హోమియోపతి మందులతోటి అది మళ్ళీ కార్టిలేజెస్ ఏవైతే ఉంటాయి అవి రిపేర్ అవుతాయి. అంటే గుజ్జు ఏదైతే తగ్గిపోయింది వాళ్ళకు అది మళ్ళీ బిల్డప్ అయిపోతుంది. అది కాకుండా
రుమటైడ్ ఆర్థరైటిస్లో రుమాటిక్ నాడ్యూల్స్ డెవలప్ అవుతాయి, ప్లస్ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే మనిషి డిఫామ్ అయిపోతాడు, వీల్ చైర్లు కూడా వాడతారు. సో అది కూడా మొత్తం రివర్స్ అవుతుంది. మన దగ్గర వీల్ చైర్ మీద వచ్చిన కేసులు ఉన్నాయి క్లినిక్కి, వాళ్ళకు కూడా మొత్తం తగ్గిపోయింది. నౌ దే ఆర్ హ్యావింగ్ నార్మల్ లైఫ్. అండ్ ఒక పేషెంట్ ఉండే, సోరియాసిస్ ఉండే పేషెంట్కి, వాళ్ళు మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చారు. వాళ్ళకి సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా ఉండే, ఓకే. అండ్ నడుము నొప్పి సివియర్ ఉండే, మెడ నొప్పి సివియర్ ఉండే, మోకాలు నొప్పులు ఉండే, ఫింగర్స్లో కూడా పెయిన్స్ ఉండే. వాళ్ళకి అది పూర్తిగా తగ్గింది హోమియోపతి తోటి నా క్లినిక్లో. ఆ పేషెంట్ నా దగ్గర హర్యానా నుంచి వచ్చారు. పానీపత్ అని ఒక సిటీ ఉంటుంది, అక్కడి నుంచి వచ్చారు. ఎవరో రెఫరెన్స్ ఇస్తే మార్నింగ్ వచ్చి ఫ్లైట్లో చూయించుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు అదే రోజు. సో అంత దూరం నుంచి వచ్చి చూయించుకొని వెళ్ళారు. 2 years వాడారు. సోరియాసిస్ కూడా పూర్తిగా తగ్గిపోయింది, అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఓకే. ఆన్లైన్ కన్సల్టేషన్స్ మన దగ్గర అవైలబుల్ ఉండవా సార్? ఆన్లైన్ కన్సల్టేషన్స్ అవైలబుల్ ఉంటాయి, బట్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ ఉంది, మీకు ఆన్లైన్ ఓకే, బట్ మీకు కుదిరితే మీరు క్లినిక్కి వస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. సో బెటర్ మీరు ఆన్లైన్ అంటే ఆన్లైన్ తీసుకోండి. బట్ చూడండి, ఇప్పుడు కొందరు పేషెంట్స్ అంటారు మాకు దూరం, మేము గుంటూరులో ఉంటాం అనేసి. కానీ నా దగ్గర కాన్పూర్ నుంచి వస్తారు, హర్యానా నుంచి వస్తారు, గుజరాత్ నుంచి వస్తారు, ఒడిషా నుంచి వస్తారు, తమిళనాడు నుంచి వస్తారు. ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ నుంచి నా దగ్గర పేషెంట్స్ వస్తారు. సో ఒక్కసారి మీరు వచ్చి చూయించుకొని పోతే దాని తర్వాత వీ కెన్ కంటిన్యూ ఆన్లైన్. మనకి ప్రతిసారి మీరు కొన్ని రెమెడీస్ చెప్తూ ఉంటారు కదా సార్. సో పెయిన్ ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా ఆయిల్స్ అప్లై చేసుకోవాలి అని లాస్ట్ వీడియోలో చెప్పారు. మరి ఈ వీడియోలో ఎలాంటి హోమ్ రెమెడీ చెప్పబోతున్నారు ఈ జాయింట్ పెయిన్స్కి? పారిజాత ఆకులు ఉంటాయి కదా, అవి మీరు బాయిల్ చేసి కషాయం లాగా చేసుకోండి, ఓకే. అండ్ దీంట్లో 5 drops రూటా అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది, ఓకే. అది 10 mg యాడ్ చేయండి. అండ్ ఇది డైలీ నైట్ టైం లేదంటే మార్నింగ్ టైం ఒకసారి కన్జ్యూమ్ చేయండి. ఓకే. మీకు నిద్రపోయేటప్పుడు జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి, నిద్రలో ఎక్కువ వస్తున్నాయి అంటే అప్పుడు వాడండి. డే టైంలో ఎక్కువ వస్తున్నాయి అంటే మార్నింగ్ తీసుకోండి, అండ్ ఇట్ విల్ గివ్ యూ అ లాట్ ఆఫ్ రిలీఫ్. సో చూసారు కదా వ్యూయర్స్, మీకు కూడా ఈ మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఇలాంటి ఏ కండిషన్ ఉన్నా సరే హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, అది కూడా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మీకు కూడా కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి అప్రోచ్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, నమస్తే.